వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య పోరు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది అని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ కాంగ్రెస్లో ఉన్న నాయకులే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆందోళన చేయడము, ధర్నలు చేయడము, సభలు ఏర్పాటు చేయడం అయితే నిన్న చూసినాం మనం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతల ఆధ్వర్యంలోనే ఇక్కడ మాల సంఘాలు భారీ ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేసినట్ల ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ వర్గీకరణ విషయం ఏ విధంగా అంటే ముందుకు పోతుంది, ఎంఆర్పిఎస్ ఎట్లా పోతుంది అని చెప్పేసి రాష్ట్ర దండోరా కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు అశోక్ మంతన్ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. అన్న, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంటే రాష్ట్రంలో ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు దాన్ని ఎందుకు అడ్డుకట్టు ఏ ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఎవరి మీద వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. రాసిన రాజ్యాంగం మీద లెక్క లేదు, కోర్టుల మీద నమ్మకాలు లేవు. వాళ్ళు కోర్టుకు పోయిన కోర్టును పక్క పెట్టి మళ్ళీ ఉద్యమాలు చేసే వాళ్ళ నమ్మకాలు వాళ్ళకి లేవు. నిన్న జరిగిన సభను పబ్లిక్ ఆలోచనలు వాళ్ళు చీకొట్టుకొని వెళ్ళిపోయాడు. అట్లాంటి సభ మా కృష్ణమాది గారు 30 సంవత్సరాలకు ఇట్లాంటి ఉద్యమాలు ఎన్నో చేశారు. వాటర్ బాటిల్ పెట్టుకొని మీరు చేసిన కూలితో బస్ మీటింగ్ రమ్మని చెప్పారు తప్ప ఎక్కడ కూడా బండ్లు అరేంజ్ చేసి, బుయ్యర్లు అరేంజ్ చేసి, బువ్వలు పెట్టి తీసుకొచ్చిన చెడు మాదంతా ఆత్మగల పోరాటం. మాదంతా మాకు కొడుకు లేని మా హక్కుల పోరాటం. నిన్న చేసిన పోరాటం అంతా కూడా అదొక రాజకీయ వేదిక. వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడడానికి రాజకీయ నాయకులు ఉన్నారు తప్ప ఉద్యమకారులు ఎవరు ఉన్నారు అక్కడ? అంటే మొత్తం కాంగ్రెస్కు సంబంధించిన నాయకులే అక్కడ కనిపించినట్లు అనిపించింది. అంటే ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు కనిపించినట్లుంది. అంటే ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ వాళ్ళ కమ్యూనిటీ నాయకులు కూడా అక్కడ వచ్చేసి మద్దతు తెలపడము లేదా కాదు అని విమర్శించడం అనేది జరుగుతుంది. కానీ మరి ఇక్కడ ప్రధానంగా నిన్న జరిగిన సభలో ఓన్లీ ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు మాత్రం ఎక్కడ కనిపించారు. అంటే దీన్ని వ్యతిరేకించడము ఎందుకు, వర్గీకరణ ఎందుకు వ్యతిరేకించవలసి వస్తుంది? వాళ్ళు వ్యతిరేకించడం అనేది ఆనాడు గుడిచెల స్వామి మొదలుకొని ఈనాడున్న వివేకుడు కూడా ఏ రోజు వర్గీకరణకు వాళ్ళు అనుకూలం లేరు. ఎందుకంటే వాళ్ళంతా ఉన్నత వర్గాలకు కోటీశ్వర్లు వెళ్ళిపోయారు. పొద్దుల రిజర్వేషన్లు వస్తే మా పద్ధతులు ఎక్కడ మారిపోతే మా క్రిమిలేట్ తీసుకొస్తే మేము ఆగమైపోతాము, మా ఇంకో వర్గం ఎదగొద్దు, ఇంకోటి ఎదగొద్దు అనే ఉద్దేశంతో నేను పెట్టిండ్రు. ఆ వేదిక మీద కూడా కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన ఏదో ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయనకి ఏదో పదవి ఇస్తాడు, నేను నా వాళ్ళని చూపెట్టుకుంటే నా పదవి వస్తుందని చూసుకుని తప్ప నిన్న వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఎవ్వరు కూడా నిస్వార్థంగా ఎవరు వచ్చిన చరిత్ర లేదు. ఆయన ఏదో పిలిపిస్తే లేకుంటే నేను ఒక దమ్ముండి ఒక మాట ఆయన పెట్టిండా. ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రంలో ఉన్న ఒక సీనియర్ ఒక లీడర్ అనుకుందాం, ఒక అంబేద్కర్ వాది అనుకుందాం. ఆయన నిజంగా ఎస్ ఈ సభ నేను అడ్డుకొని తీరుతున్నాం, రేపు పొద్దుల వర్గీకరణ కానీ ఏమైనా మెసేజ్ ఇచ్చారా? వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో, వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం తప్ప కాకపోతే కులాల మధ్య స్విచ్ పెట్టిండు. ఇప్పటి వరకు దండోర ఉద్యమంలో నువ్వు మాదిగా అనే వ్యతిరేకంతో ఎక్కడ ఉద్యమాలు చేయలేదు. కృష్ణమాది ఏ నిర్ణయం తీసుకున్న అన్ని వర్గాలతో 59 కులాలను గౌరవించి అన్ని రాజకీయ పార్టీలను అన్ని ఉద్యమ పార్టీలను కూడా పిలిపించి అన్న ఇప్పటివరకు 30 సంవత్సరాలుగా మరి ఈ ఉద్యమాన్ని చేపడుతున్న సంగతి సమాజం చూసింది. ఈరోజు ఈ మీడియా కూడా మరి అన్నకు చేసే ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు కూడా పసిగడుతూ ఉన్నారు. కృష్ణమాది ఏనాడు ఒకరిని కించపరిచి నేను ఆ వేదిక మీద కూడా మాట్లాడతారు, ఒకరు మాట్లాడి అరే తురే అని మాట్లాడడము. అంటే ఇప్పుడు ఆ వేదిక మొత్తం కృష్ణమాదిగను ఉద్దేశించి ఓన్లీ మాదిగ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు అనిపించింది. అందులో ముఖ్యంగా కృష్ణమాదిగ ప్రతి ఎవరు మాట్లాడినా కానీ కృష్ణమాదిగని టార్గెట్ అయ్యాడు. ఎందుకు మరి కృష్ణమాదిగ ఒక టార్గెట్ కావాల్సిన అవసరం ఏముంది? అంటే రాబోయే రోజులల్లో ఎస్సీ మాదిగల పైన భౌతికంగా దాడులు కూడా జరిగే కోణంలో ఉన్నదా మాల సమాజం? నిజంగా వాళ్ళు భౌతిక దాడులు అనుకున్నా మేము ఏ దాడి చేసినా వర్గీకరణ మా దాడి. కృష్ణమాదిగ మీద ఈరోజు వాళ్ళ దాడి గురించి కాదు, ఆయన మీద ఎన్ని కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణమాదిగను ఎప్పుడూ ఆయన మీద కుతంత్రాలు జరిగినాయి, కానీ ధర్మం ఆయన వైపు నిలబడదు. కాబట్టి మేము భౌతిక దాడి అంటే మేము చేసేది ఒకదే దాడి, వర్గీకరణ సాధించుకుంటా ప్రభుత్వాల్లో విజయవస్త సభ పెట్టుకోవడం తప్ప ఎవరి మీద భౌతిక దాడులకు. కృష్ణమాదిగ దాడి అంటే అవును, మా నాయకుడు చెప్పాడు కదా, ఆ రోజు అంబేద్కర్గా తప్పలేదు. అది ఇప్పుడు అంబేద్కర్గా తప్పలేదు. నిజంగా ఇవాళ అంబేద్కర్ వాదాన్ని బలంగా తీసుకుపోతుంది ఒక ఎంఆర్పిఎస్. ఇవాళ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళకి నిరకలేదు. ఒకడు ఆ సంఘం అంటాడు, ఒకడు ఈ సంఘం అంటాడు. ఇప్పుడు మాలైనా మాదిగానే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ప్రతి గ్రామాలలో ప్రతి దేశంలో ఒక కులం అంటున్నది. ఒకడు తెలంగాణ అంబేద్కర్ సంఘం అంటాడు, ఒకడు మాల మహానాడు అంటాడు. కృష్ణమాదిగా అదే మరి అట్రాసిటీ కేసు నీరుగారుతున్నప్పుడు మరేదే ఆ మాల మహా నాయకుడు వచ్చి కూర్చొని కృష్ణమాదిగా చేస్తున్న న్యాయమైన పోరాటం అన్నారు కదా. ఇవాళ ఏది చేసినా నేను సమాజం అంతా కూడా చూసింది బ్రదర్. అందుకే
అరే మాదిగ దండోర అంటే మామూలి మాట కాదు, మాదిగ దండోర అంటే మామూలి మాట కాదు, మాదిగొల్ల శక్తి నాపై ఎవడి అబ్బతరము కాదు, మాదిగొల్ల శక్తి నాపై ఎవడి అబ్బతరము కాదు. అదిగో కదిలిండు చూడు అన్నమాదిగా మన హక్కులను తెలియజేసే కృష్ణమాదిగా, అన్నో కదిలిండు చూడు కృష్ణమాదిగా మన హక్కులను తెలియజేసే కృష్ణమాదిగా. మందకృష్ణ లేచినాడు పల్లె పల్లె తిరిగినాడు, మందకృష్ణ లేచినాడు ఊరువాడ తిరిగినాడు, అరే నిద్రపోయిన మాదిగొల్ల హక్కులా తెలియజేసినాడు, అరే అదిగో కదిలిండు చూడు అన్నమాదిగా మన హక్కులను తెలియజేసే కృష్ణమాదిగా. మాదిగ దండోర అంటే మామూలి మాట కాదు, దానికి నిదర్శనం నా డప్పే. ఈ డప్పు ప్రపంచాన్ని జయిస్తుంది, ఈ డప్పు ప్రపంచాన్ని చాటింపు చేస్తుంది. అరే నిజంగా నేను ఎంత వివక్షతయా, ఒక మీటింగ్ ఎవరు పెట్టుకున్నా నిన్ను ఆర్టిస్ట్ పెట్టుకుని డప్పు వద్దనుకున్నావు, నీ డప్పు సృష్టి ఆ వాయిద్యం ఎక్కడికి వెళ్ళి తయారు చేసిండు, ఆ సృష్టి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఒక డప్పు పెట్టుకోలే, రేపు పొద్దున నీ అయ్యానో నీ అవ్వనో వస్తుంది నీ ఊర్లో తెచ్చాము, ఆ డప్పు లేకుండా అట్లా తీసుకోపో. ఇంతగానం మాలమాదిగల మధ్య ఇంత అన్నదమ్ముల్లాగా ఉండే సోదర భావం ఉండే పల్లెలలో కూడా ఈ మాలమాదిగ ఫీలింగ్ ఎందుకు ఇంతగానము తీసుకురావాల్సిన అవసరం ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది ఏంటి మరి? రిజర్వేషన్ అయితే ఎందుకు, నష్టం ఏంటి? నింద మాల తప్ప మాల వెంబడి ఉన్న కులాలను కూడా గుర్తించలే. మరి అదే కృష్ణమాదిగా 30 సంవత్సరాలుగా నాతో పాటు నా 59 కులాలకు న్యాయం జరగనే పోరాటం చేస్తున్నాడు. నిజంగా మాదిగోలకే కావాలంటే కృష్ణమాదికి ఎప్పుడో కాండవ తీసి ఎక్కడో పోయేటాడు కదా. సమాజం ఒకటే. నిన్న జరిగిన సభ అందరికీ కనువిప్పు చేసింది, అన్ని వర్గాలకు ఏం జరుగుతుంది. ఇలా మా నాయకుడు ఇలా ప్రెస్ మీట్లో చెప్పాడు క్లియర్గా, రేపు కార్యాచరణ ఏం తీసుకున్నా దాంతో భాగంగానే మా కళామండలి ఆటపాట ఉంది, అది ఎట్టి విధంగా వాళ్ళకి జవాబు చెప్తాం. రెంజాల రాజేష్ అనే వ్యక్తి నేను పేరు వాడుతున్నా ఇప్పుడు, అసలు మా లెక్కనే లేడు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. మైక్ పట్టుకున్నా అని చెప్పి అట్లాంటి వేదికలు మరి ప్రధానమంత్రి వచ్చిన రోజు లక్షలాది మందిలో మరి ఆ మైక్ మా చూశాడు కదా. మేము ఎక్కడైనా కళాకారులం అనేది ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ చేయడం కళ్ళు కూడా కళాకారుడు. మరి క్రమశిక్షణ లేనోడు ఉనికిని కాపాడుకోవాలంటే నువ్వు రా, రేపు పొద్దున్న నేను వస్తా ఇదే ప్రెస్ క్లబ్లో, రేపు అదే మాల కళాకారులతో నేను ఇక్కడ మీటింగ్ పెడతా. నేను మాదిగ కళా మండలి నుంచి నేను వస్తా, నేను ఆయన ఇద్దరం కూర్చుందాం, దమ్ము ధైర్యం ఉంటే ఆ చరిత్ర చెప్పని చెప్తా. అందుకే మేము నమ్ముకున్న సిద్ధాంతం ఏబిసిడి, మేము పట్టుకున్న సిద్ధాంతం వర్గీకరణ ఒకటే. కాబట్టి మా కృష్ణమాదిగ నాయకత్వం ఏనాడు ఎవరి మీద గొడవలు చేయలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు, ఎవరు కూడా మేము ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయలేదు. వాళ్ళు నిన్నేమనుకున్నారట, అరే మాదిగ దండోర అది హైలైట్ అయింది తప్ప బాలును కాదు ఎంత గట్టి కొడితే అంత పైకి లేసినట్టుగా జరిగింది. లేకుంటే ఇలా ఆయన ఒక మంత్రివర్గంలో ఉండో, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలు ఉండో లాబింగ్ చేసే సంగతి మాకు తెలియకపోనేమో. కానీ నిన్న ఆ విషయం బయటపడ్డది. ఇప్పుడు ఒక పెద్ద మనిషి నిన్న ఒక పాట అనేవారు, ఆ గోరెటెంకర్ అనే వ్యక్తి వందలాది మంది సమాజానికి పాటలు అందించినాడు. అరే వర్గం ఒక కులం గురించి, కళాకారునికి కులం ఉంటుందా, డప్పుకు కులం ఉంటుందా? మరి అది మూర్ఖత్వం. కాబట్టి బ్రదర్, రేపు మళ్ళీ నేను ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టబోతాను. ఆ కళాకారులతో అందరినీ పిలుస్తా, మాలవర్గం సమాజంలో పిలుస్తా, 59 కళాకారులను పిలుస్తా. కృష్ణమాదిగా ఏ కార్యక్రమం తీసుకుని మీరు చూశారు, సింధు మాస్టర్ మాల అన్ని కళాకారులతో నేను మరి వేదికల మీద చూపెట్టాను. నిన్న ఎవ్వరు కూడా గతి లేరు. నిజంగా నిన్న జరిగింది సమాజానికి అందరు కూడా మంచి కళ్ళు తెరిచింది. ఎవరు పోరాటం ఎటువైపోతుంది, ఎవరి ధర్మం ఎటువైపోతుంది అనే దాని మీద జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏబిసిడి జరుగుతుంది, విజయోత్సవ సభ జరిపిస్తాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ సౌలభ్యం కోసమే మాలమాది అనే తేడా చేసి విధ్వంసాలను సృష్టిస్తున్నారు, అంటే కొట్లాటలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు అని చెప్పేసి అశోక్ గర్మన్తో చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, హాద్య టీవీ, హైదరాబాద్.